భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే కార్యక్రమం విజయవంతం కావాలనే లక్ష్యంతో సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులు శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, మన్యం జిల్లాలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే కార్యక్రమం విజయవంతం కావాలనే లక్ష్యంతో సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులు శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, మన్యం జిల్లాలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. జన సమీకరణ, పార్కింగ్, రవాణా, ఆహార ఏర్పాట్లు, భద్రతతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణపై విస్తృతంగా చర్చించారు. అరకు గిరిజనుల సాంప్రదాయ థీన్సా నృత్య ప్రదర్శనకు ప్రత్యేక ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించారు. అలాగే ముందస్తు పింఛన్ల పంపిణీ, సింహాచల గిరి ప్రదక్షిణ నేపథ్యంలో అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని మంత్రులు అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో భూ యజమానులకు 22A నిషేధిత జాబితా సమస్యల నుంచి ఊరట కల్పించేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిషేధిత జాబితా నుంచి భూముల తొలగింపును సరళతరం చేస్తూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసినట్లు రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఇకపై పట్టా భూములను అనవసరంగా 22A జాబితాలో చేరిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని, భూమి ప్రభుత్వానిదేనని నిరూపించే బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే సబ్ రిజిస్టర్ కార్యాలయ ప్రైవేటీకరణ జరగడం లేదని, ప్రజలకు పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వెల్లడించారు. ఏదన్నా భూమి 22Aలో పెట్టాలి అంటే తీసుకోవాల్సిన ప్రాసెస్, ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతులు, భూ యజమానుల యొక్క సెంటిమెంట్ పై చాలా సానుకూలంగా, చాలా పాజిటివ్గా ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఇబ్బంది జరగకూడదు అనేది గత ప్రభుత్వాల్లో చాలా దగ్గర జరిగినటువంటి అవకతవకలు అవ్వచ్చు, రకరకాల యాక్ట్లు అవ్వచ్చు, దీన్ని 22Aని అనుసంధానం చేసుకుంటూ పేద ప్రజలకి అన్యాయం చేస్తున్నారు. కాబట్టి దాని మీద తెలియజేయడం కోసం అంటే రెండు విధాలు 22Aలు తీయటం ఏంటి, పెట్టడం ఏంటి అనేది చాలా సరళీకృతమైన, అంటే తీసేయడానికి సరళీకృతం చేశాం. పెట్టాలి అంటే చాలా కఠినతరంగా, జవాబుదారీతనంతో ఉండే విధంగా ఈరోజు కొత్త జీవో ఇవ్వబోతా ఉన్నాం. దానికోసం మీకు అందరికీ కూడా ముందుగా తెలియజేయడం కోసం ఆ పత్రికా సోదరులు అందరూ కూడా పిలవడం జరిగింది. అలాగే ముఖ్యంగా జీవో నంబర్ 396 ఉందో చాలా మంది అపోహలు పడతా ఉన్నారు. దాని మీద కూడా చర్చించడం కోసం ఇది పెట్టడం జరిగింది. మిత్రులారా, ఏదైతే ప్రభుత్వం భూమి, దేవాదాయ భూమి, అసైన్ భూమి, అలాగే సీలింగ్ మిగులు భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండటం కోసం బేసిక్గా ఈ 22A అనేది రూపకల్పన 2007లో జరిగింది. దానికి 1908 సెక్షన్లో మార్చి దాన్ని 22Aలో దాంట్లో చేర్చడం జరిగింది. అయితే ఈ ఆస్తుల నిర్వహణ కోసం చాలా పారదర్శకమైన విధానం ఉండాలి. అలాగే స్థిరమైన మరియు ఒకే ఒక విధానం ఉండాలనే లక్ష్యంతో ఈరోజు ఈ యొక్క సెక్షన్ అంతా కూడా, ఈ సర్కులర్లు కానీ సూచనలు గతంలో ఏదైతే ఇచ్చామో మేము, ఈ యాక్ట్ 1908లో మనం ఏదైతే పొందపరిచామో అన్ని కూడా రద్దు చేస్తూ ఈరోజు నూతనంగా 22A జియో కూడా ఈరోజు రిలీజ్ చేస్తున్నాం. అంటే గతంలో మేము ఇచ్చినటువంటి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన అన్ని సర్కులర్లు కూడా రద్దు చేస్తూ ఈరోజు నూతనంగా అవన్నీ కూడా మీకు నోట్స్ కూడా మీకు అందరికి కూడా ప్రింటెడ్ ఫార్మాట్స్ మీకు కూడా ఇస్తారు. మీరు కూడా చదువుకోవచ్చు, మీరు కూడా రేపు పొద్దున్న రాసుకోవాలి, మీరు కూడా ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే దాంట్లో ఎక్కడన్నా కూడా అధికారులు స్పందించకుండా ఇంకా ఇబ్బందులు పెడతా ఉంటే, కొందరు ఎక్కడన్నా ఆఫీసర్స్ కాదు, పొలిటీషియన్స్ అవ్వచ్చు, ఇబ్బంది పెడతా ఉంటే మా దృష్టికి కూడా మీరు మీ యొక్క మాధ్యమం ద్వారా మాకు తెలియజేయాలని చెప్పేసి ఆ యొక్క కాపీస్ కూడా మీ అందరూ కూడా మేము ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి ఇప్పుడు మేము ముఖ్యంగా ఏం చేస్తా ఉన్నామంటే, ఈ యొక్క ప్రక్రియ నిషేధ ఆస్తుల యొక్క ఏకైక సెంట్రలైజ్డ్ మరియు అధికారిక డేటాబేస్ నిర్వహణ కేవలం ఇన్స్పెక్టర్ జనరల్ ఎవరైతే ఉన్నారో మాకు రిజిస్ట్రేషన్ శాఖ, వారి ఆధ్వర్యంలో ఉంటుంది. ఇంకెవ్వరు పడితే అక్కడ వారు 22A తీయటం కానీ లేదా వాళ్ళ దగ్గర తిరగడానికి అవసరం లేకుండా ఆ యొక్క విధి విధానాలు చేసే అన్ని పూర్వమైనది ఆర్డీఓకి, సబ్ కలెక్టర్ మేము ఇచ్చినటువంటి అధికారాలని దాన్ని ఒకే ఒక సెంట్రలైజ్డ్ డేటాబేస్లో దాన్ని మనం తీయాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే ముఖ్యంగా వ్యవసాయ భూములకైతే వెబ్లాండ్ 2.0 ఏదైతే ఉందో అదే ప్రామాణికంగా ఉంటుంది. ప్రకాశం జిల్లా ఒంగోలు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఒంగోలు నగర కాంగ్రెస్ అధ్యక్షురాలు టి నాగలక్ష్మి,
జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ సీనియర్ నేత డి సతీష్ బాబు పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా వారిని వైఎస్ జగన్ పార్టీలోకి ఆహ్వానించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. జగన్ నాయకత్వం, ప్రజా సంక్షేమంపై ఆయన నిబద్ధతకు ఆకర్షితులై వైఎస్ఆర్సీపీలో చేరినట్లు నేతలు తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఒంగోలు నగర కాంగ్రెస్ అధ్యక్షురాలు టి నాగలక్ష్మి, జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ సీనియర్ నేత డి సతీష్ బాబు పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా వారిని వైఎస్ జగన్ పార్టీలోకి ఆహ్వానించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. జగన్ నాయకత్వం, ప్రజా సంక్షేమంపై ఆయన నిబద్ధతకు ఆకర్షితులై వైఎస్ఆర్సీపీలో చేరినట్లు నేతలు తెలిపారు. తల్లికి వందనంతో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం బాటలు వేస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సారథ్యంలో తల్లుల ఖాతాల్లో ఈ రోజు తల్లికి వందనం నిధులు జమ అవుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో 67,47,190 మంది విద్యార్థులకు 10,120 కోట్ల ఆర్థిక సాయం చేశామని ఆయన వివరించారు. ఎక్కడ అవినీతికి తావు లేకుండా 42,70,842 మంది తల్లుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేశామని చెప్పారు. ఒక ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం అమలు చేసి చూపించామని కాల్వ శ్రీనివాసులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం నిధులు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో జమ చేస్తూ ఉంది. మొత్తం 67,47,190 మంది విద్యార్థులకు 10,120 కోట్ల రూపాయల తల్లికి వందనం డబ్బులు సుమారు 42,70,842 మంది తల్లుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతూ ఉంది. అంటే ఇంత పెద్ద మొత్తం నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వమే అని మేము గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. ఎందుకంటే నిరుపేద విద్యార్థులు వారి తల్లిదండ్రులకు 2-3 పిల్లలున్న సందర్భాల్లో కొంతమంది చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉండేది. కానీ ఎంతమంది పిల్లల్ని బడికి పంపిస్తే అంతమందికి తల్లికి వందనం డబ్బులు ఇస్తామని ఎన్నికల్లో సూపర్ 6లో భాగంగా ఇచ్చిన హామీ మేరకు నిక్కచ్చిగా ఆ హామీని నిబద్ధతతో అమలు చేస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. దీనికి లక్షలాది మంది పేద కుటుంబాలకు సంబంధించిన తల్లులు చంద్రబాబు నాయుడు గారికి చేతులెత్తి మొక్కుతూ ఉన్నారు. మేము గ్రామాలకు పోయినప్పుడు, ఎందుకంటే 2 ఏళ్లలో ఇది 2వ ఈ మొత్తాలను జమ చేయడం. తొలిసారి తల్లుల ఖాతాల్లోకి 10,000 కోట్ల రూపాయలు జమ చేసినప్పుడు ఆయా కుటుంబాల్లో వ్యక్తమైన ఆనందం వర్ణించడానికి అక్షరాలు సరిపోవు. అంత ఆనందపడ్డారు. గతంలో 2019 ఎన్నికల సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఒక శుష్క వాగ్దానం చేశాడు. ఆయన కుటుంబ సభ్యులు ప్రజల మధ్యకి వెళ్ళి మీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు అమ్మఒడి ఇస్తామని నమ్మబలికి ఓట్లేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ తల్లులకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. వరుసగా 2వ ఏడాది కూడా తల్లికి వందనం పథకాన్ని అమలు చేసి ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షలకు పైగా విద్యార్థుల తల్లుల ఖాతాలో 10,120 కోట్లను జమ చేసి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకుందని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా విద్యార్థులను నష్టపరిచారని విమర్శించిన ఆయన ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంతో అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తూ పాలన సాగుతుందన్నారు. ప్రజలు వాస్తవాలను గుర్తించి కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నారని దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. తన బిడ్డలను చదివించుకోవాలని తపన పడే ప్రతి ఒక్క తల్లిదండ్రులకి తల్లికి వందనం బాసటగా నిలిచింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో ఏడాది తల్లికి వందనం డబ్బులు తల్లుల అకౌంట్లో పడ్డాయి. 1వ తరగతి నుండి 12వ తరగతి చదివే విద్యార్థులకు ఏటా 15,000 రూపాయలు తల్లుల అకౌంట్లో 13,000, 2,000 ఏదైతే మౌలిక సదుపాయానికి అభివృద్ధి ఖర్చు పెడతా ఉన్నారు. దగ్గర తల్లికి వందనంతో చదువుల పండుగ దగ్గర ఈరోజు మొదటి ఏడాది 25-26 సంవత్సరంలో 10,091 కోట్లతో 67,27,124 మందికి తల్లికి వందనం డబ్బులు పడ్డాయి. అదేవిధంగా రెండో ఏడాది 26-27 సుమారు 10,120 కోట్ల 75 లక్షల రూపాయలు పంపిణీకి ఈరోజు అకౌంట్లో తల్లుల అకౌంట్లో డబ్బులు పడుతూ ఉన్నాయి. దగ్గర లబ్ధి పొందే విద్యార్థులు కూడా 67,47,309. ఎవరైతే తల్లుల అకౌంట్లో సంరక్షణ అకౌంట్లో 42,70,803 అకౌంట్లో తల్లుల అకౌంట్లో ఈ డబ్బులు పడుతూ ఉన్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి కోరిక కూడా పేదరికం చదువుకు అడ్డంకి కాలేదు, పిల్లలందరూ కూడా బాగా చదువుకుని అభివృద్ధిలోకి రావాలనేదే ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష. దానికి అనుగుణంగా విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాబు పాదయాత్రలో యువగళంలో ఏదైతే హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో దగ్గర 10 లక్షల కోట్ల అప్పు ఏదైతే మొత్తం ఐసీలో పెట్టి వెళ్ళిన ఆర్థిక పరిస్థితిని, అటువంటి పరిస్థితిలో 2 సంవత్సరాల్లో ఐసీలో ఉన్న ఆర్థిక పరిస్థితిని బయటికి తీసుకొచ్చి ఇవాళ జీతాలు ఇవ్వడంలో కానీ, పెన్షన్లు ఇవ్వడంలో కానీ, లేకపోతే సూపర్ 6 అమలు చేయడంలో కానీ అన్ని రంగాల్లో కూడా ఏదైతే ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంటే ఈరోజు కూడా మరి తల్లికి వందనం డబ్బుల అకౌంట్లో వేయడం జరిగింది. నటి కాదంబరి జత్వాని కేసు వ్యవహారంలో సీఎం చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. జత్వాని కేసును అడ్డం పెట్టుకుని రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఫిర్యాదు ఆధారంగానే కేసు నమోదు చేసి కోర్టు అనుమతితోనే జత్వానిని అరెస్ట్ చేశారని తెలిపారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత అదే కేసును వక్రీకరించి 3 ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేయించారని విమర్శించారు. సిఐడి ఛార్జిషీట్లోనే జత్వానీపై అభియోగం ఉన్నాయని, అయినప్పటికీ ఎల్లో మీడియాతో కలిసి తప్పుడు ప్రచారం చేశారని అంబటి రాంబాబు ఆరోపించారు. చట్ట ప్రక్రియను అడ్డుకున్నట్టు, తప్పు చేసినట్టు ఇది చట్టం చెబుతుంది. ఈ భారతదేశంలో రాజ్యాంగం చెబుతుంది. కానీ రెడ్ బుక్ రాజ్యాంగం, చంద్రబాబు నాయుడు రాజ్యాంగం మరొకటి చెబుతుంది. ఎవరైతే ఫిర్యాదు చేసి, ఎవరైతే రిజిస్టర్ చేసి పోలీసు అధికారులు ఆ నేరం మీద యాక్షన్ తీసుకుంటారో వాళ్ళని మాత్రం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఫిర్యాదుని అరెస్ట్ చేస్తాం, ఆ న్యాయ ప్రక్రియలో ప్రొసీజర్ ప్రకారం వెళ్లినటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేస్తాం, కక్ష సాధిస్తాం, తడిగుడ్డలతో గొంతులు కోసేస్తాం అనేటువంటి విషయాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిరూపిస్తున్నారు. 2 సంవత్సరాలు అయిన తర్వాత ఒక చట్ట వ్యతిరేకమైన కథ వారి ద్వారానే బయటకు వచ్చింది. దాని గురించి ఈ రోజు మీకు చెప్పాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చాను. మీకు గుర్తుండే ఉంటుంది, కాదంబరి జత్వాని ముంబైకి చెందినటువంటి ఒక మహిళ. ఆమె తెలుగుదేశం ప్రభుత్వం జులైలో వస్తే అక్కడ నుంచి కొన్ని కథనాలు వేస్తూ వచ్చారు. అసలు ఏమిటి ఈ కథ, ఏంటి ఈ వ్యవహారం ఏంటి, ఒక్కసారి మనం దాని లోపలికి వెళ్ళాలి. కాదంబరి జత్వాని మీద కుక్కల నాగేశ్వరరావు గారు అనే ఒక పారిశ్రామికవేత్త నన్ను బెదిరించి, నాతో ఉన్న సన్నిహిత సంబంధాన్నో ఫోటోలను చూపించి నా దగ్గర డబ్బులు వసూలు చేసుకుంది, నన్ను బెదిరిస్తుంది అని ఒక కంప్లైంట్ ఇచ్చాడు పోలీస్ స్టేషన్ లో. దాన్ని రిజిస్టర్ చేశారు, దాని మీద యాక్షన్ తీసుకున్నారు, రిజిస్టర్ చేశారు, కోర్టులో పర్మిషన్ తీసుకున్నారు. ఆమె నిందితురాలుగా చెప్పబడినటువంటి కాదంబరి జత్వాని ముంబైలో ఉంటుంది. ఆమె సినిమాల్లో కూడా నటించింది అనేది ఉన్న సమాచారం. ఇక్కడ నుంచి పోలీసు వారు కోర్టులో ఎఫ్ఐఆర్ పెట్టిన తర్వాత కోర్టు వారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని, అరెస్ట్ వారెంట్ తీసుకొని ముంబై వెళ్లారు. ముంబైలో పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్ లో విషయం చెప్పారు. వాళ్ళని కూడా కలుపుకొని వెళ్లి ఈ జత్వాని వారి కుటుంబ సభ్యుల్ని, ముద్దాయిల్ని అరెస్ట్ చేశారు. మళ్ళా కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. మళ్ళా కోర్టు పర్మిషన్ తీసుకుని ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని మళ్ళా విజయవాడ తీసుకొచ్చారు. విజయవాడ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. విజయవాడ కోర్టు వారు రిమాండ్ కు వెళ్లారు. రిమాండ్ కు వెళ్లిన తర్వాత పోలీస్ కస్టడీ అడిగారు. 5 రోజుల పాటు పోలీస్ కస్టడీ ఇచ్చారు. 5 రోజులు విచారించారు. తర్వాత మళ్ళీ పంపించారు. తర్వాత వాళ్ళకి చట్టపరంగా బెయిల్ వచ్చింది, వెళ్లిపోయారు. చట్టబద్ధంగా చేసినటువంటి కార్యక్రమం ఇది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత
కక్ష పెట్టాడు. ఈ ప్రభుత్వం మీద కక్ష పెట్టాడు, బహుశా ఆ పోలీస్ అధికారుల మీద కూడా కక్ష పెట్టినట్టున్నాడు. ఎవరైతే వెళ్లారో వాళ్ళందరికీ వేరే కక్ష ఉంది, అప్పుడు తిరగదోడాడు. ఎవరైతే దానిలో ముద్దాయిగా ఉందో ఆ క్రైమ్ నెంబర్ IPC 384 కింద ఎక్స్టార్షన్ కింద ఈ కాదంబరి జత్వాని అనే ఒక మహిళని ముద్దాయిగా చూపించారో ఆమె చేత కంప్లైంట్ ఇప్పించాడు. ఆన్లైన్ లో కంప్లైంట్ తీసుకున్నారు. ఆన్లైన్ లో కంప్లైంట్ తీసుకొని రిజిస్టర్ చేసి 3 సీనియర్ ఆఫీసర్లు సస్పెండ్ చేసి పారేశాడు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.